హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే చాలా రోజుల తర్వాత ఈ వీడియోకి ముందుకు వచ్చాను. మా బాపా వాళ్ళైతే తాడులు సేకరించడానికి అయితే వెళ్తున్నారు. ఎందుకంటే చీపుర్లు అల్లడానికి. నేనైతే అడవికి వెళ్ళట్లేదు, చాలా దూరం కాబట్టి రావద్దు అంటున్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము, అండ్ అలాగే కొత్తగా అనిపిస్తుంది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే తాళ్ళని సేకరించడానికైతే అడవికి నలుగురం అయితే వెళ్తున్నాము. అమ్మ, నాన్న, నేను, అక్క కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కొంచెం లెంతీగా అయితే అనిపించవచ్చు, కానీ చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే చివరి దాకా చూడండి. మాకైతే కొండ చీపుర్లు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మేమైతే తాళ్లను కూడా సేకరించాలి. ఆ తాళ్ళు కూడా దగ్గరలో అయితే ఎక్కడా కనిపించవు అనమాట. చాలా దూరంగా వెళ్ళి వెతకాలి మనమే. ఆ తాళ్లతోనే మేము చీపురు కట్టలుగా అయితే అల్లేసి మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటాము. సో ఇప్పుడైతే మేము ఆ తాళ్లను ఎలా సేకరిస్తామో, అలాగే ఆ చెట్లు ఎలా ఉంటాయో కూడా మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, మేమైతే చిన్న కొండనైతే ఎక్కేసి ఈ కొండపైకి అయితే వచ్చేసాము. ఈ కొండలపైకి అయితే మేము కర్రలు తేయడానికి కూడా తరచుగా కూడా వస్తూ ఉంటాము. అడవిలో చెట్లను నరకాల్సి ఉంటుంది కాబట్టి గొడ్డలిని సానబెట్టుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మేమైతే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కొండకైతే మేము వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే రెండవ కొండనైతే ఎక్కే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇక్కడైతే వర్షం పడింది కాబట్టి కొంచెం జారుగా అయితే ఉంది. ఈ చాపరాయిని ఒకసారి అయితే చూడండి, జారుగా అయితే ఉందన్నమాట. ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఎంత జారుగా ఉందో. ఉత్తగా కాలు పెడుతున్నా సరే అది జారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే చాలా జాగ్రత్తగా అయితే మీదకి ఎక్కాలి, లేకపోతే పడిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, కానీ అలాగే ఎక్కాలి. ఇది చిన్న ప్లేసే కాబట్టి ఎక్కిపోవచ్చు. చూడండి, గడ్డి అయితే ఇలా ఉందన్నమాట. ఈ గడ్డిలో మడుతున్నా సరే జారుతూనే ఉంటుంది. మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఇటు నుంచి అయితే రావట్లేదు. ఇటు నుంచి కొండ ఎక్కడం అయితే భయంకి అటు తిరిగేసి వస్తున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. అమ్మ, అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మేమైతే స్ట్రైట్గా ఎక్కిపోయాం కాబట్టి వచ్చేసాం. ఫ్రెండ్స్ చూడండి, మా ఆపోజిట్లో ఈ డౌన్లో ఉన్న కొండలు అయితే చూడండి చాలా బాగున్నాయి. ఆ ఆపోజిట్లో కనిపిస్తున్న కొండల కన్నా కూడా మేము ఇంకా ఎత్తులో ఉన్నామనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, ఒకసారి ఇదైతే చూడండి. మా ఆపోజిట్ కొండలో అయితే ఆ డౌన్లో ఒక ఊరు అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ అలాగే కొండలు కూడా మా ముందైతే చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదేనండి మా ఊరు. మా ఊరు అయితే చాలా చిన్నది. మేము మా ఊరు నుంచి ఇక్కడికైతే సుమారుగా ఒక 4 కిలోమీటర్ల దూరం అయితే కొండెక్కిపోయాము. సో నేనైతే ఈ టవర్ని ఎందుకు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారేమో. ఈ టవర్ని అయితే మా విలేజ్ వాళ్ళు, అలాగే మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా దీనికి నిర్మించడానికైతే సహాయం చేశారు. మా ఊరు నుంచి ఇక్కడ దాకా కూడా సిమెంట్, ఇసుక, రాయి, అలాగే వాటర్ కూడా పెరిగేసి ఇక్కడ హెల్ప్ చేశారు. ఇవే కాదు, ఈ రాడ్లు మొత్తం కూడా మా ఊరు వాళ్ళే అయితే ఇక్కడ తెచ్చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా కాలినడకతోనే చాలా కష్టపడైతే తేవడం జరిగింది. ఇది వచ్చేసరికి ఎయిర్టెల్ టవర్. సిగ్నల్స్ అందించడానికైతే దీన్ని నిర్మించారు. రీసెంట్గా ఇక్కడైతే పిడుగు పడిందని విన్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏం కనిపించట్లే, పిడుగు పడినట్టు కూడా అనిపించట్లేదు. బాగానే ఉంది ఈ టవర్ అయితే. యా ఇచ్చి ఏదని టవర్ చొజ్జ హజాసే కదా ఏం లగసినికి లేనికి మహిసి డాడా ఇన్ లెక్కి మెహతో ఇన్ ఏ నాన్నకి డాడా ఇన్ లెక్కి మహిజో పడుగున్నా ఇనా ಅವಳ ಹಾಗು ಬಟ್ಟಿಗೆ ಅದು ನಿಚ್ಚ డాడా అయితే ఇన్ లెక్ మహిజ్ ಹಾಗು ಎಲ್ಲ ಇನ್ನೇನು ಅವಳು ಪಡ್ಗುನ್ನ డాడా ఇన్ లెక్కి మెహతో నై లగసిన్కి అజ్జి. ఫ్రెండ్స్, మా వాళ్ళకైతే మబ్బులు ఒకే పక్క కదులుతూ ఉంటే అది వచ్చేసరికి ఆపోజిట్లో పడిపోతున్నట్టు కనిపిస్తుందంట. ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా అయితే చెట్టు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. చెట్టును వెతికి మేమైతే చాలా దూరం అయితే వచ్చేసాము. ఫైనలీ దొరికేసింది. నేనైతే ఆ చెట్టును నరుగుతున్నాను. ఈ చెట్టు పేరు వచ్చేసరికి ఉడల్ చెట్టు అని చెప్పేసి అంటూ ఉంటారంట, నాకు తెలీదు తెలుగులో. సో మీరైతే ఈ చెట్టు యొక్క ఆకులను చూసైతే మీరు పేరు అయితే కామెంట్ చేయండి, అలా అయితే నాకు తెలుస్తుంది కదా.
ఫ్రెండ్స్ ఈ చెట్టు నుండి తాడు తీసే ప్రాసెస్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇదంతా అప్పుడప్పుడు చేసే పనే కాబట్టి కొంచెం మనోళ్ళు అయితే కష్టమైనా భరించేసి ఈ పని అయితే చేస్తూ ఉంటారు. మొదటగా ఒక తాడును తీయడానికైతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫస్ట్ తాడు తీయగలిగితే తర్వాత కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడైతే మా అక్క అయితే తీయలేకపోయింది, నేను ట్రై చేస్తున్నాను. ఇది తీయగలిస్తే నెక్స్ట్ తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇలా తాడు తీసే విధానాన్ని అయితే ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూసుంటే అయితే కామెంట్లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ ఒక్క తాడును అయితే చూడండి. ఈ ఒక్క తాడులో అయితే ఎన్ని తాళ్ళు అనేవి వస్తాయో. ఇవి లేయర్స్గా అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. ఈ ఒక్క తాడులోనే 4 తాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. పైన తొక్క మాత్రం తీసేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో అయితే వింతగా ఈ మొక్కలైతే కనిపిస్తున్నాయి. ఈ మొక్కలనైతే నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇవైతే కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట, కొత్తగా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఇంకో వేరే రకం అన్నమాట. వీటిని కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. ఫ్రెండ్స్, మా నాన్నగారు అయితే మాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే తీస్తున్నారు. ఫస్ట్ అయితే మొత్తం తొక్కనైతే చెక్కేసి, అంటే మీదది చెక్కేసి అనమాట, తర్వాత తాడునైతే తీస్తున్నారు. ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నారు.
ఫ్రెండ్స్ మాకైతే ఈ ఒక్క చెట్టు నుంచి ఎంత ఎక్కువ తాళ్ళు దొరికాయో ఒకసారి మీకైతే చూపిస్తాను. మేమైతే ఒక చెట్టు తాళ్ళలోనివైతే ఒకేలాగైతే చుట్టేసి అయితే కడతాము. ఆల్మోస్ట్ మేమైతే మొత్తం అయితే సేకరించేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. వర్షం కూడా పడేలా ఉందన్నమాట. ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు వర్షం తడుస్తామో లేకపోతే తడవకుండా ఇంటికి చేరుకోగలమో చూడాలి మరి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చెట్టు నుంచి తీసిన తాళ్ళు అనమాట ఇవి. చాలా ఎక్కువ అయితే దొరికాయి. ఇది కొంచెం పెద్ద చెట్టు కాబట్టి ఎక్కువ దొరికాయి. చిన్న చెట్టులో ఉన్నవైతే తక్కువే దొరుకుతాయి. నాకైతే లాస్ట్లో చిన్న దెబ్బ అయితే తగిలింది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోవాలి వేరంగా. ఫ్రెండ్స్ మాకైతే మధ్యలో పెద్ద వర్షం అయితే పడిపోయింది. అడవిలో ఉండగానే ఫుల్గా అయితే వర్షం కురిసేసింది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేము ఏ విధంగా తడిసిపోయామో మొత్తం అయితే తడిసిపోయామన్నమాట. ఇప్పటికీ కూడా కొంచెం వర్షం అయితే పడుతుంది. ఇంకా పూర్తిగా అయితే ఆగలేదు. ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు ఒక అరగంట సమయం అయితే పట్టొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి డౌన్ అయితే దిగాలి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మేము సేకరించిన తాళ్ళని అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాము. చాలా ఎక్కువే దొరకాయి. సుమారు ఒక 5 గంటల వరకు అయితే మేము అడవిలోనే ఉన్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మరుసటి రోజు. ఆ రోజు మాత్రం అసలు వీడియో తీయడానికి కూడా అసలు అవ్వలేదు. వర్షం అయితే తగ్గలేదు కనుక ఇప్పుడైతే మేము ఈ తాళ్ళను అయితే ఎండలో ఎండబెట్టడానికైతే తీసుకువెళ్తున్నాము. ఈ తాళ్ళు మొత్తం అయితే తడిసిపోయి ఉన్నాయి. ఇవి మొత్తం ఎండేదాకా అయితే ఎండలో ఎండబెట్టుకుంటాము. అలా అయితేనే చాలా గట్టి పడతాయి అన్నమాట ఇవి. ఫ్రెండ్స్, మేమైతే ఈ తాళ్ళను అయితే ఎండలో ఎండబెట్టుకుంటున్నాము. ఈరోజు కొంచెం ఎండ అయితే ఎక్కువగా వస్తుంది. ఈవినింగ్ అవ్వగానే ఎండ అయితే పోయి తర్వాత వర్షం అయితే పడిపోతుంది. ఆటోమేటిక్గా వర్షం అయితే ఈవినింగ్ పడిపోతుంది. కాబట్టి మేము నిన్నటి కాలంలో అయితే తడిసాం బాగా. ఫ్రెండ్స్, మేమైతే ఈ తాళ్లతో చీపుర్లు కట్టేసి మార్కెట్కి తీసుకెళ్లేసి అయితే చీపుర్లని అమ్ముతాము. చీపుర్లు కట్టే విధానాన్ని ఒకవేళ చూడాలనుకుంటే కామెంట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడైతే నేను ఒక్క తాడులోనే ఎన్ని తాళ్ళు అయితే వస్తాయో ఒకసారి చూపిస్తాను. రెండు వస్తే సారీ కట్టమని దీని సారీ కట్ట మన సమ ఇది తక్కువ ಈ ಹೊಸ್ಕೊಂಡೆ ನೀನು ಹೊಸ್ಕೊಂಡೆ ಕುಡ್ಡಕ್ಕ ಹೆಪ್ಪರ್ ಕಲ್ಲಲ್ಲಿ ತಕ್ಕಿ ಈ ವರ್ರಿ ಇವೇದೇನಿ ಮನ ಕಿನ್ನೈ ಸಮ పోయి నోసుకు తొలకమని ఓహో ఇవి రెండు సారి గట్ట అయ్యినట్టు అక్కడే బర్రేకో ఇలా పాసు గట్ట కావు సమ్మ రెండు ఆను రెండు ఆవు మన ఓహో డూచల్ పుంజాని గట్ట ఎక్కువ అన్ను డూచల్ పుంజాలాట ఉಣ అన్ను ఇక రెండు ಹಾಕಿతో మెచ్చరట్ మయాన ఇది డూచల్ మన్నచ్చ ఈ చాలా ఈ కాగితంలే ఈ జబూరే మన అన్న గట్ట ఇల్లే సమ మన సమ బాహడే యాని మన ఏవా రెండాకే ಹೇಳು మెచ్చరు మయాను సారి గట్ట ఏదంటే పాసుగట్ట సోహుగట్ట రెండానే ఇది వెళ్ళిచ్చి సాతగట్ట అన్ను వచ్చి 7 ఫ్రెండ్స్ మాకైతే ఒక్క తాడు నుంచే 7 తాళ్ళు అయితే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే నాకు తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని విజిట్ చేసి మా ట్రైబల్ కంటెంట్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.